మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, గొప్ప దేవ, ఘనమైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. నేను ఏమి ఇచ్చినా మీరు నాకు తీర్చుకోలేను తండ్రి. మరి ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభువా నాయన నీ చెంతకు చేరిన బిడ్డల విషయంలో ప్రభువా నేను ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. మరి నాన్సీ గారిని నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. మరి ఇదిగో తండ్రి, ఒకే సమయంలో ముగ్గురు బిడ్డలు కూడా నాయన నీ పాద సన్నిధిలో చేరారు ప్రభువా. నాయన నా బిడ్డకి ఇచ్చిన ఓదార్పును బట్టి నీకు వందనాలు. ఇంకను పరిపూర్ణమైన ఓదార్పు బిడ్డకు అనుగ్రహించండి ప్రభువా. నాయన ఇహలోక మంది ఎవరు లేకపోయినప్పటికీ తండ్రి, పరమ తండ్రిగా నీ ఉండి ఆ బిడ్డను ఆదరించండి ప్రభువా. ఆయన ఈ ముగ్గురు బిడ్డలు లేని లోటు ఎంతో ఉంది, కానీ ప్రభువా ఆ బిడ్డకి మీరే ఆదరించి కాచి కాపాడి భద్రపరచమని అడుగుచున్నాను ప్రభువా. ఆ బిడ్డలు మరి ఎంతో మందికి సహాయం అందిస్తూ ఉంది ప్రభువా. ఆ బిడ్డను దీవించండి, ఆయుష్యాలు ఇచ్చి నడిపించండి ప్రభువా. నీకు వందనాలు. ఇంకా అనేక మందికి ఈ రీతిగా సహాయం చేయడానికి కృప చూపించండి ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, ఆయన థామస్ గారు, మార్కు గారు, అలాగే నాయన ఇరేణి గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ సందర్భంలో ప్రభా బిడ్డలను మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నేను విడిచిపెట్టిన నేను ఆ బిడ్డను నేను దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. కావలసిన ఆరోగ్యం, పరమశక్తి ఇచ్చి నడిపించండి. పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ప్రభ నాన్సీ గారిని చేయమని అడుగుచున్నాను ప్రభా. కూడి చేరిన బిడ్డలందరినీ దీవించండి. ఎంతో మంది ఆ బిడ్డ ద్వారా సహాయాన్ని పొందుకుంటా ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. ఆ బిడ్డను ఇంకను దీవించి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని ప్రభా. ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను మీ చేతుల్లో పెడుతూ నాయన ప్రార్థిస్తున్న మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రియ పరలోకపు తండ్రి.